ఉచిత పథకాలతో సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను బిచ్చగాళ్లను చేస్తున్నారని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. నాడు హనుమకొండలో జరిగిన బీజేపీ విజయ సంకల్ప యాత్రలో ముఖ్య అతిథిగా రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ యాత్రలో బీజేపీ శ్రేణులు భారీగా పాల్గొన్నాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ అంటేనే అవినీతి, ఆ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేస్తే దేశం మళ్లీ ముక్కలవుతుందని ఆరోపించారు. మాజీ మంత్రి కేటీఆర్, సీఎం రేవంత్ రెడ్డి మేనేజ్మెంట్, పేమెంట్ కోటా రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. అవినీతికి కేర్ ఆఫ్ కాంగ్రెస్, అభివృద్ధికి నిలయం బీజేపీ అని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని అన్నారు. ఈ ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టులో అవినీతికి పాల్పడిన అందరినీ అరెస్ట్ చేయాలని, సీబీఐ విచారణ చేయించాలని కోరారు. రేవంత్ ప్రభుత్వం తుమ్మితే ఓడిపోతుందని చెప్పారు. రేవంత్ తన స్థాయికి తగ్గట్లుగా మాట్లాడాలని సూచించారు. రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీపై యుద్ధం చేస్తానడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అలా యుద్ధం చేస్తా అన్న ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలే ఇంట్లో కూర్చున్నారని పైడి రాకేష్ రెడ్డి అన్నారు. పత్రికా విలేకరు చూడండి, తెలంగాణ ప్రధానికం చూడాలి. కాళేశ్వరం అది ఏశ్వరం లేదు, శనీశ్వరం తెలంగాణ పాలిట. అది ముందే ప్రపంచమంతా ఒప్పుకొని ఒక ఓనామాలు తెలియని ఒక ఏమంటారు అతని మాజీ ముఖ్యమంత్రి నల్లలాంటి కూడా ఇబ్బంది ఉన్నది. తెలంగాణ ప్రజలని భవిష్యత్ తరాలను తాకట్టు పెట్టి సుమారు 1,00,000 కోట్ల అప్పు తీసుకొచ్చి ఈరోజు ఎటు కాకుండా చేసిండు. అది 40,000 కోట్లతో కావాల్సిన ప్రాజెక్ట్ని 1,27,000 కోట్లకు తీసుకెళ్ళి అవినీతి, ఆ మెగా గ్రూపులు, కాంట్రాక్టర్ గ్రూపులు అన్నీ వేసి ఈరోజు అవినీతి ప్రాజెక్టు చేశాడు. ఈరోజు తెలంగాణ ప్రజల పాలిట గుదిబండం. ఇప్పుడు దాన్ని ఆసరా చేసుకొని ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఓపెన్గా చెప్పాడు, ఈ ప్రాజెక్ట్ 100% ఫెయిల్యూర్ అని చెప్పిండు. కాంట్రాక్టర్ని పిలిపించాడు, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఎలాంటి మాదేం తప్పలేదు, ఆయన పెద్ద ఫామ్ హౌస్లో కూర్చుంటేదో చెప్పాడు, ఆ పేపర్ ఇస్తే మేము కట్టినామని. కాబట్టి ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఎవరెవరైతే భాగస్వాములు ఉన్నారు, తెలంగాణ ప్రజల భవిష్యత్తు నాశనం చేశారు. అవి ముందు అందరిని అరెస్ట్ చేసి, లేదా సిబిఐ ఎంక్వైరీకి ముందు ఆదేశించి ఇమ్మీడియట్ వాళ్ళని అరెస్ట్ చేసి పేద ప్రజల, తెలంగాణ ప్రజల ఏదైతే కోల్పోయిన డబ్బు ఉందో దాన్ని రికవరీ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది.